దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము విందాము. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనము నడవవలసిన మార్గము దేవుడు నడిపిస్తాడన్న వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిని దేవుడే మంచి త్రోవయందు నడిపిస్తాడని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఈ మాట చాలా క్లుప్తముగా పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ఆయన సన్నిధిని వెదకు వారికి ఆయన తన కృపను, ఆయన సత్యమును అనుగ్రహిస్తాడని ఆదికాండములోనే 24వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఆనాడు ఆయన ప్రజలు అరణ్య మార్గమున నడుచుచున్నప్పుడు మీ త్రోవలో మీరు జాగ్రత్తగా ఉండి నా మాటలు వినిని ఎడల మీ కొరకు సిద్ధపరిచిన కనాను దేశము చేరు వరకు మిమ్ములను కాపాడెదను. మీ త్రోవల యందు మీ నడక యందు అన్నిటి యందు నేను కాపాడెదను అని యెహోవా దేవుడు చేసిన వాగ్దానాన్ని నిర్గమకాండము 23వ అధ్యాయం 20లో మనము చూస్తున్నాము. వారు నివసించుటకు ఏర్పాటు చేయబడిన ఆ కానానుపురమునకు చేరుటకు చక్కని త్రోవను దేవుడు ఏర్పరిచి అందులో నడిపించినట్లు కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 107వ సంకీర్తన 7వ వచనములో వివరిస్తున్నాడు. తండ్రి తన బిడ్డలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో మన ప్రేమగల తండ్రి యెహోవా దేవుడు ఆయనను ఆశ్రయించు బిడ్డలను అందరిని ఎంతో శ్రద్ధగా నడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుని కట్టడలను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్న వారికి నెమ్మది సమాధానము కలుగజేసి మంచి త్రోవలో నడిపిస్తాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమ, వినయము, క్షమాగుణము కలిగి జీవమార్గమున నడిచే భాగ్యము అనుగ్రహించమని మనము దేవునికి ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి దైవలేఖన భాగాలను, వాక్యాలను మేము నిత్యము తండ్రి మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మేము నడవలసిన త్రోవ నీవు మంచి త్రోవలో మమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానము నువ్వు చేయుచున్నటువంటి దాని ప్రకారంగా కృపగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన, మా హృదయములను మా మనసులను తండ్రి నీవు స్వాధీనములు ఉంచుకొని ప్రభువా నిత్యము నిన్ను స్తుతించుకొనుచు తండ్రి నీకు స్తోత్రాలు చెప్పుకుంటూ తండ్రి నీ యందే మేము దేవా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు ప్రతి విషయములోనూ తండ్రి మేము నీకు ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.